అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం గురించి వీడియో చేస్తున్నాను. మన భారతదేశం గురించి మన తర్వాత జనరేషన్స్కి తెలియాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ కలిగిద్దామని చెప్పేసి ఈ వీడియోలు చేయడం ప్రారంభించాను. ఈ యొక్క ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. భూప్రపంచంలో ఈ ప్రపంచంలో భూమి మొత్తం 149 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యంలో ఆవరించి ఉంది. మిగతా అంతా భూమి మీద వాటర్తో నిండి ఉంది. దాంట్లో ఇండియా యొక్క భూభాగం 32,87,200 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇండియాని పెనిన్సులా అంటారు. పెనిన్సులా అంటే ద్వీపకల్పము అంటారు. ద్వీపకల్పము అంటే మూడు వైపులా వాటర్, ఒకవైపు భూభాగం కలిగి ఉంటుంది. ఇండియా చుట్టూతా మూడు వైపులా వాటర్, ఒకవైపు భూభాగం కలిగి ఉంది. దీన్ని పెనిన్సులా అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ద్వీపకల్పం అంటారు. అదేవిధంగా నాలుగు వైపులా నీరుండి మధ్యలో ఉన్న భూభాగాన్ని ద్వీపము అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఐలాండ్ అంటారు. భారతదేశం వైశాల్య రీత్యా ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో 7వ స్థానంలో ఉంది మన భారతదేశం. అదేవిధంగా మన భారతదేశానికి వాటర్, కోస్టల్ నుంచి వాటర్ 12 నాటికల్ మైల్స్ వరకు మన భారతదేశ వాటర్ కింద దాన్ని పరిగణిస్తారు. అదేవిధంగా ల్యాండ్ ఫ్రంటియర్ అంటే భూమి సరిహద్దు, అంటే మన భారతదేశానికి పొరుగు దేశానికి మధ్యలో కొంత భూభాగం ఉంటుంది. అది భారతదేశానికి సంబంధించి అక్కడ జనసాంద్రత ఏముండదు, అటవీ ప్రాంతంగా ఉంటుంది, నిరుపయోగంగా ఉంటుంది. అటువంటి ల్యాండ్ మొత్తం కలిపి ఇండియా మొత్తం సరిహద్దుల్లో మొత్తం కలిపి 15,200 కిలోమీటర్లు నేల ఉంది. ఇంకా అదేవిధంగా భారతదేశానికి నాలుగు వైపులా 4 దిక్కుల ప్రకారం చూసుకుంటే తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఉంది. అదేవిధంగా తూర్పున ఇండియాకి బంగ్లాదేశ్ ఉంది. ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో భూమి సరిహద్దు ల్యాండ్ ఫ్రంటియర్ వచ్చి 4,096 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా తూర్పునే ఇండియాకి భూటాన్కి, అంటే భూటాన్ కూడా బంగ్లాదేశ్ దగ్గరలో ఉంటుంది. ఇండియా భూటాన్ మధ్యలో ల్యాండ్ ఫ్రంటియర్ 699 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఇండియాకి పశ్చిమ దిక్కున వెస్ట్ సైడ్న అరేబియా సముద్రం ఉంది. అదేవిధంగా పడమర వైపున మనకి పొరుగు దేశాలైన పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ల్యాండ్ ఫ్రంటియర్ 3,322 కిలోమీటర్లు. అదేవిధంగా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉన్న ల్యాండ్ ఫ్రంటియర్ అంటే భూమి సరిహద్దు నేల 106 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాలతో పాటు ఉత్తరం వైపున మనకి చైనా, నేపాల్, మయన్మార్ అనే పొరుగు దేశాలు కూడా ఉన్నాయి. ఇండియాకి చైనాకి మధ్యలో సరిహద్దు భూమి 3,488 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా ఇండియాకి నేపాల్కి మధ్యలో సరిహద్దు భూమి 1,751 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఇండియా మయన్మార్ మధ్యలో కూడా 1,643 కిలోమీటర్ల సరిహద్దు భూమి అనేది ఉంటుంది. ఇంకా నాలుగో వైపు మొత్తం సముద్రమే. మూడు వైపు చెప్పాం, నాలుగో వైపు సౌత్ సైడ్ ఇండియన్ ఓషన్ ఉంది, అంటే ఇండియా సముద్రం ఉంది. పసిఫిక్ సముద్రంలో ఒక భాగం ఇండియన్ సముద్రం కింద పిలుస్తారు దాన్ని. అదేవిధంగా దక్షిణ వైపున శ్రీలంక దేశం కూడా ఉంది పొరుగు దేశంగా. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో భూమి మీద వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదు. గాలిలో కానీ అంటే విమానాల ద్వారా కానీ, వాటర్లో కానీ అంటే షిప్పుల ద్వారా కానీ, వీటి ద్వారా శ్రీలంకకి వెళ్ళవచ్చు. కానీ ఇండియాకి శ్రీలంకకి మధ్యలో 18 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది వాటర్ మీద లెక్కేస్తే 18 నుంచి 30 కిలోమీటర్లు దూరం అనేది ఉంటుంది. ఈ విధంగా ఇండియా యొక్క నైసర్గిక స్వరూపం చెప్పుకోవచ్చు. ఇండియా యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఎంత చెప్పుకున్నా సరిపోదు. తర్వాతి వీడియోల్లో
ఇండియా యొక్క గొప్పతనం గురించి, ప్రపంచ దేశాల్లో ఇండియా యొక్క గుర్తింపు గురించి తెలియజేసుకుందాం. ఈరోజు ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.